ఫోర్బ్స్ ఇండియా తెలుసు కదా, దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రముఖ సంస్థ ఇది. సో వీళ్ళు లేటెస్ట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులను ఆకర్షించడంలో టాప్లో ఉందన్నమాట. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులన్నింటిలో ఆంధ్రప్రదేశ్ 25%. చూసారా, అంటే పావు వాటా దేశం మొత్తం మీద రూపాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనుకోండి, పావుల వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. సో ఇది ఖచ్చితంగా గొప్ప విషయమే కదా. ఆంధ్రప్రదేశ్కి 25.3% ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి దేశం మొత్తం మీద వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో. సో దేశంలో మనం కాలర్ ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోదగింది ఇదే. అరే మా రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి, మా రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని చెప్పి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అరకొరగా చిన్న చిన్న పెట్టుబడులు కాదు, భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఎస్, దానికి ఆధారం ఏంటి? ఇదిగో ఫోర్బ్స్ ఇండియా రిపోర్ట్ ఉంది. అండ్ నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ గురించే చెప్తున్నారు. అంతెందుకు, వారం రోజుల కంటే చంద్రబాబు గారికి అవార్డు వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చంద్రబాబు గారికి అవార్డు ఇచ్చారు కదా. సో బిజినెస్ మోడల్కి సంబంధించి ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుందని. సో ఒకటి వాళ్ళ అవార్డు తీసుకున్న, ఫోర్బ్స్ రిపోర్ట్ తీసుకున్న, ఏం చూసినా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని చెప్పొచ్చు, మా రాష్ట్రం టాప్లో ఉంది పెట్టుబడులను ఆకర్షించడంలో అని. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రమ, వాళ్ళ ప్లానింగ్ అనుకోవచ్చు. ఇంత వచ్చినా రేపు మళ్ళీ దావోస్ వెళ్తున్నారు. ఈ నెల 3వ వారంలో దావోస్ పర్యటనకు వెళ్తున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పెట్టుబడులను ఆకర్షించడానికి. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ అండి. వాళ్ళు పడుతున్న శ్రమ ఫలితాలను ఇస్తుంది అనడానికి ఆ పెట్టుబడులు జరుగుతున్న ఒప్పందాలు, వస్తున్న ప్రతిపాదనలు ఉదాహరణ అండి. ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం దిశ మారిపోతుంది. ఇప్పుడు వస్తున్న ఈ సంవత్సరంలో వచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఆన్ గ్రౌండింగ్ అయిపోతాయి. ఇంకా మన రాష్ట్రానికి తిరిగి ఉండదు.